తక్కువ ఖర్చులో ట్రావెల్ చేయడం ఎలా? దీని మీద మీకు 8 రకాల టిప్స్ ఇస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొందరు మాటిమాటికి టూర్లు వేస్తుంటారు, కానీ ఖర్చు పెద్దగా అవ్వదు. కారణం అవగాహన, ప్లానింగ్, టైమింగ్. వీటి ద్వారా ఎవరైనా తక్కువ ఖర్చుతోనే ప్రపంచ దేశాలు తిరగొచ్చు. ఎలాగో తెలుసుకుందాం పదండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, మీరు విదేశీ టూర్లకు వెళ్ళాలనుకుంటే కనీసం 6 నెలల ముందే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోండి. రిటర్న్ వచ్చేందుకు కూడా బుక్ చేసుకోవాలి. దీనివల్ల తక్కువ ఛార్జీలతో జర్నీ చేసినట్లవుతుంది. విమాన సంస్థలు సంవత్సరం ముందు నుంచే టికెట్లు అమ్ముతుంటాయి. నెక్స్ట్ టిప్, ఆన్లైన్లో కొన్ని సంస్థలు గ్రూప్ ట్రావెల్ ఆప్షన్స్ను ఇస్తున్నాయి. అలా బృందంతో వెళ్తే తక్కువ ఖర్చే అవుతుంది, మరి పైగా సేఫ్ జర్నీ ఉంటుంది. నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు ముందే చెప్తూ ఉంటారు. మీ టైం వేస్ట్ అవ్వకుండా సేవ్ చేస్తూ ట్రిప్లో అన్నీ కవర్ అయ్యేలా ప్యాకేజీలు ఉంటాయి. మరి నెక్స్ట్ టిప్, సోషల్ మీడియాలో కొంతమంది తరచూ టూర్లు వేస్తారు. అలాంటి వారితో పరిచయాలు పెంచుకుంటే వారు మిమ్మల్ని కూడా తమ టూర్కి పిలుస్తారు. ఒక్కోసారి వారు మీ ఖర్చులన్నీ భరిస్తారు కూడా. అలా ఉచితంగా విదేశాల్లో తిరిగిన వారు కొందరు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. మరి నెక్స్ట్ టిప్, విదేశాల్లో టూర్లకు వెళ్ళే వారితో మీరు డీల్స్ కుదుర్చుకోవచ్చు. తద్వారా వారు ఇక్కడికి వచ్చి మీ ఇంట్లో స్టే చేస్తారు. అలాగే మీరు వాళ్ళ ఇంట్లో స్టే చేయవచ్చు. తద్వారా మీకు అకామిడేషన్ ఖర్చులు ఉండవు. ఇంట్లోనే వండుకోవచ్చు. ఫ్లైట్ ఛార్జీలకు మాత్రమే మనీ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ టిప్, ప్లానింగ్. ట్రావెలింగ్లో మీకు ముందే 2 ప్లాన్స్ అనేటివి ఉండాలి. మొదటి ప్లాన్ వర్కౌట్ కాకపోతే రెండోది అమలు చేయాలి. అలాగే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడ అకామిడేషన్ అన్నీ ముందే సెట్ చేసుకోవాలి. టూర్ గూగుల్ మ్యాప్స్, వీడియోలు చూడాలి. దీనివల్ల అన్నీ తెలిసి చాలా అవసరమైన ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ప్రభుత్వ టూరిజం శాఖలు అప్పుడప్పుడు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తాయి. అవి ఎక్కువ మందితో వెళ్తూ తక్కువ ఖర్చులో అయ్యేలా ఉంటాయి. వాటిని గమనిస్తూ అలాంటి టూర్లకు వెళ్ళడం మేలు. పైగా ఈ టూర్ల కోసం అన్ని సదుపాయాలను టూరిజం శాఖలు కల్పిస్తాయి కూడా. నెక్స్ట్ టిప్ వచ్చేసి డార్మిటరీలు. పర్యాటక ప్రాంతాలు, ఆలయాల దగ్గర డార్మిటరీలు ఉంటాయి. వాటిలో ఒక వ్యక్తికి ఒక బెడ్, దుప్పటి, స్నానం, ఇతర వసతులు కల్పిస్తారు. వాటిలో ఇతరులతో కలిసి షేరింగ్లా ఉండొచ్చు. చాలా తక్కువ ఖర్చులో పనైపోతుంది. అలాగే ప్రజా రవాణా వాహనాల్లో ప్రయాణించడం బెటర్. నెక్స్ట్ టిప్ వచ్చేసి అవుట్ ఆఫ్ సీజన్. వీకెండ్ సీజన్లలో రకరకాల ప్యాకేజీల ధరలు ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ దృష్ట్యా అలా పెంచుతూ ఉంటారు. అందువల్ల మీరు సీజన్ కాని సమయంలో వెళ్తే మీకు విమాన ఛార్జీలు, హోటల్ గదులతో సహా అన్ని తక్కువ ఖర్చులోనే లభిస్తాయి. మరి ఇదండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రదేశాలను కవర్ చేసే అద్భుతమైన చిట్కాలు, టిప్స్. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా పాటించండి. ఇందులో ఏదైనా మీకు మీ లైఫ్లో వర్కౌట్ అయ్యిందో లేదో ఒకసారి కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి.